అరకులో ఎన్ని చూసినా కూడా బొంగులో చికెన్ తినకపోతే నిజంగా కడుపు నిండదండి. నిజం చెప్పాలంటే ఆత్మ ఇక్కడ ఉండిపోయి మనం వెళ్ళిపోతున్నామేమో అనిపిస్తూ ఉంటది కొన్ని కొన్ని సార్లు. అలాంటిది అరకులో బొంగులో చికెన్ తింటే ఎంత యమ్మీగా ఉంటదో తెలుసా? అబ్బా! అది తిన్నోళ్ళకి తెలుస్తది. చూసినోళ్ళకి మాత్రమే తెలుస్తది. అక్కడి నుంచి చూస్తున్న మీకు అబ్బా! మేమెప్పుడు తింటామా అనిపిస్తది అరకుకి రాలేని వాళ్ళకి. సో, అంతవరకు లేట్ చేయకుండా నేను కూడా మీ అందరి కోసం బొంగులో చికెన్ ఎలా రెడీ చేస్తున్నారు, బొంగులో బిర్యానీ అయితే నేను టేస్ట్ చేయాలనుకోవట్లేదు. ఆల్రెడీ నేను టేస్ట్ చేశాను కాబట్టి సో, విజువల్స్‌లో నేను తీయలేదు. బట్ బొంగులో చికెన్ అయితే ఎలా రెడీ చేస్తారో అసలు ఏమేం ప్రాసెసో చూద్దాం పదండి. ఇక్కడ చూడండి ఆల్రెడీ అన్న బొంగు కోస్తున్నారనమాట. అంటే ఎన్ని కేజీలకి సరిపోద్దన్న? కేజీ, అర కేజీయా? ఇది కేజీకి సరిపోద్దమ్మా. కేజీకి సరిపోద్దా? ఈ ఈ హైటా? ఈ హైట్ ఒక బిట్టు ఒక కేజీకి సరిపోద్ది. కేజీ ఇది సరిపోద్దంట. ఆల్రెడీ కోస్తున్నారు. నేను ఆల్రెడీ అడిగాను కాబట్టి ఆర్డర్ ఇచ్చాను. మనకి కేజీ అవసరం లేదు కానీ అర కేజీ చాలు మన పొట్టకి. సో, అర కేజీ మనకి ఇక్కడ ఆల్రెడీ వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. దాన్ని ఎలా ఫిల్లింగ్ చేస్తారు ఏంటని చూద్దాం ఉండండి. సో, ఇదైతే కట్ చేస్తున్నారు. కట్ చేసి ఫిల్లింగ్ చేస్తారనమాట. ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ మసాలా మిక్స్ చేసింది ఉంది. ఇందులో ఏమేమి మిక్స్ చేశారు, అసలు ఎలా ఉంటుంది బిజినెస్ అడిగి తెలుసుకుందాం. సో, ఆల్రెడీ వాళ్ళు కోసే ప్రాసెస్లో ఉన్నారు కాబట్టి ప్రతిదీ విజువల్స్గా చూసేసుకుందాం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి బాగా ఫేమస్ అయిన కబాబ్స్ అనమాట. కొందరు అంటే ఇప్పుడు కబాబ్స్ అని ఫ్యాషన్గా అయిపోయింది కానీ ఒకప్పుడైతే చీకులు అనేవారు బాగా. అంటే మా డాడీ వాళ్ళు ఏంటంటే చీకులు అనేవారు. మనకైతే చాలా ఫ్యాషన్ అలవాటు అయిపోయింది కాబట్టి కబాబ్స్ అని బాగా అలవాటు అయిపోయింది. సో, ఇది చూసుకుంటే నా హ్యాండ్స్కి మసాలా మొత్తం అంటేసింది. సో, అన్నతో మాట్లాడదాం. అంకుల్ చెప్పండి, ఇది ఎన్ని కేజీలు రెడీ చేస్తారు మార్నింగ్ జనరల్గా? 5 కేజీలమ్మా. 5 కేజీలు చేస్తారు. మీ పేరేంటి? రాము. రాము గారు. ఇక్కడ ఎన్నాళ్ళు? ఇది ప్రాపర్ లోకల్ ఇదేనా మీది? ఇదే అమ్మా, సుంకరమెట్ట అండి. సో, ఈ బిజినెస్ ఎలా ఉంది అసలు? మీకు ఇది పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది, బొంగులో చికెన్ అని? అంటే దీనివల్ల చాలామంది అడుగుతున్నారు కాబట్టి, బొంగులో చికెన్ ఉందా ఉందా అని అడుగుతున్నారు కాబట్టి దాన్ని బట్టి పెట్టడం జరిగింది. బిజినెస్ ఎలా ఉంది, బాగుందా? బిజినెస్ బాగుందమ్మా, చాలా బాగుంది. ఒక రోజుకి 20 కేజీల దాకా అమ్ముతున్నాం. ఒక రోజుకి 20 కేజీలు అమ్ముతున్నారు. ఎంత అంటే కేజీది అయితే ఎంత రేట్ పడుతుంది? కేజీ 600, అర కేజీ 300, పావు 150. సో, రోజుకి ఎంత అంటే 20 కేజీలు బిజినెస్ అవుతుంది. అవునమ్మా, రోజుకి 20 కేజీలు అమ్ముతాం. అన్ని సీజన్లో అయితే 10 కేజీల నుండి కిందకి. సీజన్లో రోజుకి 20 కేజీలు. సీజన్ అంటే ఇప్పుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు. నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల వరకు చాలా జనాలు ఉంటారు. బాగుంటుంది బేరం. అసలు నిజంగా బొంగులో చికెన్ అనేది ఎప్పటి నుంచి ఫేమస్ అయింది, అసలు ఎందుకు, ఈ స్టోరీ ఏంటి? అంటే అది చాలా దీని ప్రాసెస్ చాలా ఉందమ్మా. మరి అది ఎక్కడో తిన్నారో లేదో, ఎక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ మరి పారెంట్స్ వాళ్ళు చేయడం బట్టి, అక్కడ ఫోన్లో చూడడం బట్టి మేము కూడా ఇక్కడ నేర్చుకుని చేస్తున్నాం. ఇందులో ఏమేమి కలిపారు? ఇందులో నాన్ వెజ్ పేస్టు, కర్రీ నాన్ వెజ్ పేస్టు, అల్లం పేస్టు, ధనియాల పౌడరు, చికెన్ మసాలా, కారమే, ఆయిల్, అంతే అంతే. కానీ ఎందుకంత టేస్ట్ వస్తుంది అంటే దీని ద్వారా అంటారా? ఈ బ్యాంబో ఫ్లేవర్ బట్టి టేస్ట్ వస్తుంది. దీంట్లో వాటర్ వేయరు అంటే నిజమేనా? వాటర్ వేయరు, ఆయిల్ వేయరు, అంతే. ఆయిల్ బట్ ఇందులో ఆయిల్ కనిపిస్తుంది కదా మరి. కబాబ్ కదా, చికెన్ కబాబ్కి. బ్యాంబోకి అయితే వేయము, కబాబ్కి అయితే వేయాలి, లేకపోతే మాడిపోద్ది. కబాబ్కా? కబాబ్కి, చికెన్కు ఇదే మిక్స్ చేస్తారు. చికెన్కి ఇదే మిక్స్ చేసి పెడతాం. సో, ఇదే వేస్తారు. ఓకే. సో, ఒకసారి ఇక్కడ రెడీ అవుతుంది, ఇక్కడ ఆల్రెడీ ఫిల్ చేస్తున్నారు, చూద్దాం రండి. పావుకి 13 పీసులు వస్తాయి. మేము 2 పీసులు ఎగస్ట్రా పెడతాం. 15 పీసులు పెడతాం. 15 పీసులు, అర కేజీకి 30 పీసులు, కేజీ 60 పీసులు. ఇప్పుడు పెడుతున్నాను నేను మీకు. కొసరనమాట 2 పీసులు. కొసరా ఇలా పెడతాం అనమాట. ఒకవేళ బిర్యానీ అయితే ఎలాగ? బొంగులో బిర్యానీ అయితే? బొంగులో బిర్యానీ అయితే ముందు బియ్యం ఉడికించేస్తాం దీంట్లో. తర్వాత చికెన్ పెడతాం. ముందు బియ్యం ఉడికిచ్చేస్తారా? దీంట్లోనే చికెన్ వేస్తాం తర్వాత. అలాగా. దానికైతే ఎంత కాస్ట్ తీసుకుంటారు? కేజీ 1200, అర కేజీ 600. సో, ఇదైతే ఇలాగ కేజీ కాబట్టి కేజీ 600 అంట. ఇది ఈ బొంగు మనకి కావాలన్న బొంగు ఇస్తారు. అంటే ఇంట్లో ట్రై చేయాలి అనుకున్న వాళ్ళకైతే ఈ బొంగు కావాలంటే 120 రూపీస్. దీనికైతే కేజీ వరకు ఫిల్లింగ్ సరిపోతుంది. ఆల్రెడీ చెప్పారు కదా 60 పీసెస్ వరకు వేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ అక్కడ కబాబ్స్ చేస్తున్నారు. ఓకే, కబాబ్స్ కూడా ఎలాగ పెట్టాలో చెప్పిస్తారంట. వీళ్ళు ఎక్కువ వెదురు బొంగు ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకుంటా. అదిగోండి,
వెదురు బొంగేనా అంకుల్ అది? అవునమ్మా, ఇవి వెదురు బొంగులమ్మా. ఫస్ట్ ఇలాగ ఉంటాయి అని ఇక్కడ చూడుతుంది, ఇలాగ ఉంటాయి. దీన్నే ఇప్పుడు కట్ చేశాను కదా, ఇలాగా దీనిలో కట్ చేయాలి. దీనిలో కట్ చేసి చీరాలి, దీనికి పీసులు చీరాలి. చీసిన తర్వాత గీయాలి కత్తితో, గీసి గ్రీన్ దంతా గీసేయాలి పచ్చి. గీసేయాలి. గీసిన తర్వాత ఇలా సన్నగా రావాలి, పైన సూది ఉంటుంది. అప్పుడు తర్వాత దానికి యూజ్ చేయాలి. అప్పుడు లాస్ట్లో ఫైనల్గా ఇలా తయారవుతుంది అనమాట. దీన్ని కూడా ఆర్డర్ పెట్టాను, చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది కానీ చూద్దాం. సో టేస్ట్ కూడా ఎలా ఉంటుందో, డీటెయిలింగ్ లాగే ఉంటుంది లేదా కూడా చూద్దాం. పెట్టాలనేది నేను చెప్తాను. ఇలా ముక్క పట్టుకొని ఇలా ఈ రెండు వేలు మధ్యలో నుంచి ఈ పుల్ల వెళ్ళాలి, ఇలాగా ఇలాగా. అలానే అంకుల్ నాకు డౌట్, అంటే ఇక్కడ ఆల్రెడీ స్పైసెస్ అంటే మిరియాలు అవన్నీ పెంచుతున్నారు కదా, ఇక్కడ వాడిన పెంచిన స్పైసెస్ వేస్తారా లేదంటే కొన్ని వేస్తారా? మేమండి ఇంట్లోవి తయారు చేసుకుని వేసుకుంటాం. అంటే ఇక్కడ పెంచిన చేసుకుని వేసుకుంటాం. అంటే బయట కొందరు వాడితే తినరు కదా అని ఇంట్లో నుంచి మేము మిక్సీ ఆడించుకొని తెచ్చి వాడుకుంటాం. ఇలాగా మీకు లాభం ఎంత వస్తుంది దీనివల్ల జనరల్గా? ఒక రోజుకి 500 రావచ్చు, 1000 రూపాయలు రావచ్చు. అంటే కేజీలు బట్టి. రోజుకి ఇప్పుడు 10 కేజీలు అమ్మామనుకోండి, ఓ 2000 రావచ్చు. 10 కేజీలకి 2000 లాభం వస్తుంది. ఈ ఉప్పు కారం అన్నీ తీసేక ఇలాగా ఒక్క స్టిక్ గుచ్చుతాం. అట్లా మరి పెట్టి దాన్ని కబాబ్స్ కింద ఫ్రై చేస్తారు. సో కబాబ్ ఫ్రై చేసేది ఇక్కడ ఉంది. అండ్ బొంగులో చికెన్ ప్రాసెస్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, చూద్దాం రండి. సో నేనైతే ఇటువైపు వచ్చేసాను. బొంగులు ఎలా కాలుస్తారో నేను కూడా కాల్చే ప్రయత్నం అయితే చేశాను, మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేసి ఉంటే. బట్ ఇక్కడ కూడా సేమ్ పొగ అయితే చాలా ఎక్కువ వస్తుంది. లాభం మాట దేవుడు అడుగు, కానీ నిజంగా కళ్ళు అయితే చాలా మండిపోతున్నాయి అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే బొంగులో చికెన్కి కబాబ్స్కి టేస్ట్ వేరేసి ఉంటుందంట. అంటే ఆ బొంగు ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పట్టి, ఆ బొగ్గుల వేడికి బాగా పట్టి ఆ జ్యూసీనెస్ అనేది టేస్ట్ మారుతుంది. అండ్ కబాబ్ అయితే మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే, బొగ్గుల మీద కాల్చి పెడతారు కాబట్టి దీని టేస్ట్ వేరు, దాని టేస్ట్ వేరు. బట్ ఎనీవే రెండు ఆర్డర్ ఇచ్చాం కాబట్టి రెండింటికి ఒకసారి టేస్ట్ చేసి ఏంటి డిఫరెంట్గా ఉందో, ఏది బాగుందో కూడా చూద్దాం, ఓకేనా? సో టేస్ట్ వేరేసి ఉంది, ప్రైస్ కూడా వేరేసి ఉంది కాబట్టి ఒకసారి చూసేద్దాం. కబాబ్స్ అయితే మన చేతికి వచ్చేసాయి, మంచిగా వేడివేడిగా ఉన్నాయన్నమాట. దీన్ని టేస్ట్ చేద్దాం. ఆల్రెడీ అంటే మనం ఇంట్లో ఆల్రెడీ అంటే ఇంట్లో అమ్మలు చేస్తారు కాబట్టి టేస్ట్ చేసేస్తాం, కానీ బయట ఇలాంటి సెనారియోలను, ఇలాంటి నేచర్కి ఎంత బాగుంటుందో చూద్దాం. టేస్ట్ వస్తుంది అంటే కాల్చిన తర్వాత ఈ వెదురు బొంగు ఏదైతే ఉందో దాని ఫ్లేవర్ కూడా కాస్త తగులుతుందనే చెప్పుకోవాలి. నిజంగా మనం బయట స్ట్రీట్ స్టైల్లో తినే అంత ఆ టేస్ట్ కాదు, ఈ టేస్ట్ వేరు, ఆ టేస్ట్ వేరు అనమాట. ఖచ్చితంగా ఇలాంటి టేస్ట్ మీరు ఎంజాయ్ చేయాలన్నా అరకు రావాల్సిందే. ఇలాంటి అందమైన ప్లేస్లో మీరు కూర్చొని దిగుతూ తింటూ కూడా ఒక ఫోటో తీసుకుంటారు చాలామంది. సో అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి పర్ఫెక్ట్ స్నాప్స్ కావాలన్నా కూడా, స్నాప్ లవర్స్ కావచ్చు, ఫోటో లవర్స్ కావచ్చు, అరకు లవర్స్ కావచ్చు, ఇలాంటి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా అరకు రావాల్సిందే. సో మన బొంగేతో ఆన్ ప్రాసెస్లో ఉంది, అది రెడీ అయిన తర్వాత దాని టేస్ట్ కూడా చూద్దాం. బట్ నాకైతే చాలా నచ్చింది. ఈ రెండు కూడా నేను తినేసే ప్రయత్నం అయితే తినేస్తాను కూడా. సో మీరైతే బొంగులో కోసం ఒక లుక్ వేసేసేయండి. సో మన బొంగులో చికెన్ అయితే రెడీ అయిపోయి మన దగ్గరికి ప్లేటింగ్తో సహా వచ్చేసింది అనమాట, విత్ టూత్ పిక్స్. సో దీన్ని ఇంకా గార్నిషింగ్ చాలా మిస్ అయింది. ఐ మీన్ ఆనియన్స్ ఇస్తారు, నెక్స్ట్ లెమన్ ఇస్తారు అనమాట. సో ఇస్తున్నారు. సో దీన్ని టేస్ట్ చేద్దామని ఉంది కానీ చాలా వేడిగా ఉందన్నమాట. దీన్ని టేస్ట్ చేసి చాలా మూత అయితే కాలిపోద్ది. బట్ ఎస్ టేస్ట్ చేద్దాం, బట్ కొంచెం చల్లారనిద్దాం. చికెన్ పైన లెమన్ అలా స్క్వీజ్ చేసి ఆ అరోమాని ఇంకాస్త పెంచేస్తున్నారనమాట విత్ ఆనియన్స్. ఎన్ని రకాలు ఉన్నాయండి, చికెన్లో ఆనియన్ లేకపోతే ఆ టేస్టే పోద్ది అనమాట. నాకైతే మాత్రం చాలా ఇష్టం ఆనియన్స్ చికెన్తో. సో బొంగులో చికెన్ అయితే వచ్చింది, దీన్ని టేస్ట్ చేద్దాం. దీంట్లో ఆల్రెడీ లెమన్ వేసే స్పైసెస్ లెవెల్స్ ఇక్కడ తెలుస్తున్నాయండి. నిజం చెప్పాలంటే నాకు కబాబ్లో అంత తెలియలేదు, కానీ నిజంగా చాలా బాగుంది.
మస్ట్ ట్రై అని చెప్తాను. అరకు వచ్చిన తర్వాత ఎందుకు బొంగులో చికెన్ ఇంత ఫేమస్ అనుకున్నాను కానీ టు బీ ఫ్రాంక్ నిజంగా చాలా 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 బాగుంది. నేను చాలాసార్లు టేస్ట్ చేశాను బొంగులో చికెన్. బట్ ఎనీవే దీని టేస్ట్ రోజుకి ప్రతిసారి ఎన్నిసార్లు వచ్చినా అన్నిసార్లు ఎన్హాన్స్ అవుతూనే వస్తుంది. అంతగా టేస్ట్ చాలా బాగుంటూనే ఉంటుంది. మేబీ ఆ మ్యాజిక్ అంతా బొంగులో ఉందో, చేసే ప్రాసెస్లో ఉందో ఏమో తెలియదు కానీ 100కి 99.9% ఆ బొంగులోనే ఉందన్నమాట. సో మనకు కావాలంటే ఆ బొంగు కూడా ఇస్తారు. సో కేజీ కావాలంటే 120 రూపీస్. సో ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ కాకండి. అరకు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా టేస్ట్ చేసి వెళ్ళండి. సో దిస్ ఇస్ వాణి సైనింగ్ ఆఫ్. బాయ్.